హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రఘునాగరాజు, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. రీసెంట్గా ఎల్ఐసి ఒక కొత్త ప్లాన్ లాంచ్ చేసింది, అదే నవజీవన్ శ్రీ. ఎల్ఐసి చరిత్రలోనే హిస్టరీ క్రియేట్ చేసిన పాలసీ జీవన్ శ్రీ పాలసీ. ఈ జీవన్ శ్రీ పాలసీని ఇప్పుడు సరికొత్త హంగులతో నవజీవన్ శ్రీగా మన ముందుకు తెచ్చింది ఎల్ఐసి. ఈ పాలసీ విషయాలు మనం తెలుసుకుందాం మిత్రులారా. ఈ పాలసీలో ఏజ్ గ్రూప్ వచ్చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే 30 days కంప్లీటెడ్ దగ్గర నుంచి 60 years వరకు మనం ఈ పాలసీని చేసుకోవచ్చు. ఇందులో 2 రకాల పేమెంట్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ పేమెంట్, అంటే సింగిల్ మోడ్లో చేసుకోవచ్చు, అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు రెగ్యులర్ మోడ్లో కూడా మనం, అంటే రెగ్యులర్ ప్రీమియమ్స్లో కూడా మనం పాలసీ అనేది చేసుకోవచ్చు. మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 18 years కంప్లీట్ అవ్వాలి. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 75 years, అంటే 75 years వరకు మనకి ఈ పాలసీలో రిస్క్ కవరేజ్ అనేది లభిస్తుంది. 75 years తర్వాత మనకు మెచ్యూరిటీతో ఈ పాలసీ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాలసీలో మనము మంత్లీ మోడ్లో పే చేసుకోవచ్చు ఈసీఎస్లో. అదేవిధంగా క్వార్టర్లీ పే చేసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ పే చేసుకోవచ్చు, ఇయర్లీ పేమెంట్ కూడా చేసుకోవచ్చు మిత్రులారా. అదేవిధంగా ఇందులో సమ్ అష్యూర్డ్ వచ్చేసి రెగ్యులర్ ప్రీమియంలో మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 5 lakhs. ఈ మల్టిపుల్స్ ఆఫ్ 10,000 ఎంతైనా సమ్ అష్యూర్డ్, నో లిమిట్. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్, ఎంతైనా తీసుకోవచ్చు. మినిమం సమ్ అష్యూర్డ్ 5 lakhs. పాలసీలో రెగ్యులర్ ప్రీమియంలో 4 terms ఇచ్చారు, 4 PPTs ఇచ్చారు. అందులో ఫస్ట్ది 6 years పేమెంట్ చేయాలి, 8 years, 10 years, 12 years పేమెంట్ ఆప్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మెచ్యూరిటీ టర్మ్ వచ్చేసి 10 years నుంచి 20 years వరకు మనకు నచ్చిన టర్మ్ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మిత్రులారా, ఇందులో గ్యారంటీ ఎడిషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా హైయెస్ట్ గ్యారంటీ ఎడిషన్ను ఈ ఎల్ఐసి ఈ పాలసీలో ఇవ్వడం జరిగింది. మీరు టర్మును బట్టి గ్యారంటీ ఎడిషన్ అనేది ఇందులో ఉంటుంది. 10 to 13 years టర్మ్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు 8.5% గ్యారంటీ ఎడిషన్ అనేది మనకు యాడ్ అవుతుంది. అది 14 to 17 years టర్మ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే 9% మనకు గ్యారంటీ ఎడిషన్ యాడ్ అవుతుంది. 18 to 20 years టర్మ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు 9.5% మనకు గ్యారంటీ అడిషన్ అనేది మనకు పాలసీకి యాడ్ అవుతుంది. అదేవిధంగా ఇదే కాకుండా ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సమ్ అష్యూర్డ్ అంటే 7 lakhs అబోవ్ సమ్ అష్యూర్డ్ మనం పాలసీ తీసుకుంటే మనకు 0.7%, మనం తీసుకున్న సమ్ అష్యూర్డ్ని బట్టి 0.35% వరకు ఎక్స్ట్రాగా మనకు గ్యారంటీ అడిషన్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా ఫస్ట్ టైం ఎల్ఐసి చరిత్రలో ఫస్ట్ టైం ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా మనకు ఎక్స్ట్రా గ్యారంటీ అడిషన్ అనేది ఇవ్వడం జరిగింది. 0.05%, 0.15% వరకు మనకు ఎక్స్ట్రాగా గ్యారంటీ అడిషన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 9% to 10% మనం తీసుకునే టర్మ్ను బట్టి మనకు ఈ పాలసీలో వర్కౌట్ కావడం జరుగుతుంది మిత్రులారా. అత్యంత అద్భుతమైన పాలసీ. ఇందులో సేవింగ్స్ ఉంది, హైయెస్ట్ రిస్క్ కవరేజ్ ఉంది, మరియు షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వరకు గ్యారంటీ అడిషన్తో మనకు ఈ పాలసీ అనేది ఉంది. ఇందులో లోన్ ఫెసిలిటీ ఉంది, సరెండర్ ఫెసిలిటీ ఉంది, అండ్ రివైవల్ ఫెసిలిటీ కూడా ఉంది. మెచ్యూరిటీ టైంలో మీకు ఏదైతే సమ్ అష్యూర్డ్ తీసుకున్నారో బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ మనం తీసుకున్న టర్మ్ను బట్టి గ్యారంటీ అడిషన్, ఇవి 2 కూడా యాడ్ అయ్యి మనకు మెచ్యూరిటీలో వస్తుంది. వీటిలో మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఒకటి ఆప్షన్ 1లో 7 times ఆఫ్ టాబ్యులర్ ప్రీమియం, అంటే మనం కట్టే ప్రీమియానికి 7 times రిస్క్ కవరేజ్. ఆప్షన్ 2లో 10 times ఆఫ్ రిస్క్ కవరేజ్ టాబ్యులర్ ప్రీమియానికి, అంటే మనం కట్టే ప్రీమియానికి 10 times రిస్క్ కవరేజ్ వస్తుంది. మనం ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఆప్షన్ బట్టి మనకు డెత్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ డెత్ బెనిఫిట్లో మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి 10 times రిస్క్ కవరేజ్ సెలెక్ట్ చేసుకుంటే 10 times రిస్క్ కవరేజ్ ప్లస్ ఏ ఇయర్ వరకు అయితే మనకు రిస్క్ జరిగిన ప్రీమియం పే చేస్తామో ఆ ఇయర్ వరకు గ్యారంటీ అడిషన్ కూడా యాడ్ చేసి నామినీకి ఇవ్వడం జరుగుతుంది. మనకు డెత్ బెనిఫిట్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, రిస్క్ కవరేజ్ చాలా బాగా ఉంది. అదేవిధంగా మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంది, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే అండ్ సమ్ అష్యూర్డ్ మనం తీసుకుంటే మనకు అక్కడ కూడా బెనిఫిట్ ఉంది, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా బెనిఫిట్ ఉంది. కాబట్టి ఈ పాలసీని మనము చక్కగా యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.